చెల్లంటే నీకు ఇష్టమా? నీ పేరు అక్క. ఆకాశంలోని చందమామ దిక్కులు చూస్తుంది. బోర్ల పట్టని ప్రయత్నం బోర్ల పడుతుంది. చెల్లి ఏమంటుంది కన్నయ్య? చెల్లికి స్వీట్ పెట్టావా? ఇప్పుడు పెట్టద్దు కదా స్వీట్ చెల్లికి. అమ్మ బాయ్ తాగాలి అంతే.
నీ బొజ్జులో బాగా ఇస్తాను కదా, ఇస్తావా? దానికి నిన్న చెప్పిండ్రు కదా ముద్దు డైరెక్ట్ పెట్టొద్దని. అసలు దాని ఆరడం ఎట్లా ఉందంటే ఎవరు బెలూన్స్ పెట్టింది? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నక్షత్ర. థ్యాంక్ యూ. సో ఇది ఇదంతా నువ్వే అరేంజ్ చేసావా? ఎట్లా చేసావు నాన్న? ఎవరిది హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నక్షత్రకి. ఎన్నో బర్త్డే నీది? చెల్లంటే నీకు ఇష్టమా? చెల్లంటే నీకు ఇష్టమా? గ్రేట్. ఎలా ఉంది చెల్లి? ఎలా ఉంది? నీ డ్రెస్సే నీవే వేసాము. నా పుట్టినరోజుకి ఇవన్నీ నీ డ్రెస్లే నానా? నా పుట్టినరోజుకి చేప కొంచారు. నువ్వు చిన్ని పాపగా ఉన్నప్పుడు ఇవన్నీ చిన్ని పాపవి నీవి. నేను ముద్దు పెట్టుకుంటున్నాను. ముద్దు పెట్టుకుంటున్నావా? ముద్దు పెట్టుకుంటావా? హ్యాపీ అను. హ్యాపీ అను. వద్దు నాను, వద్దు నాను, వద్దు నాను. నో 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 నో. నువ్వేం చెప్పావు? హాయ్ హలో నమస్తే వెల్కమ్ సూపర్ సుజాత చెప్పినావా? చెప్పు. అయ్యో ఏడుస్తుంది. పాడు, పాట పాడు. జో అచ్యుత. అయ్యో ఏడుస్తుందన్నా, పాడునా. పాడు. నీకు వచ్చు కదా, పాడు. ఒక్క పాట పాడు. జో ముకుందా చెప్పు, పాడు. మెల్లగా మెల్లగా. ఇలా పడుకోబెడితే ఏడుస్తారు, పడుకోరు. ఓకే. సో అలా ఇంటికి వచ్చేసాం అనమాట సేఫ్గా హాస్పిటల్ నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ అరేంజ్ చేసిన మా తమ్ముడు. లవబుల్ గిఫ్ట్ అనమాట. జీవితాంతంలో బాగా స్ట్రెస్గా ఉన్నాం, మొత్తం పిచ్చి పిచ్చిగా ఉన్నాం అనమాట. చూసారు కదా బేబీ వెల్కమింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్న దగ్గర నుంచి. అంటే మేము అనుకున్నాము ఒక చిన్నగా ఎట్లయినా వచ్చేటప్పుడు కొంచెం శుక్రవారం పూట కూడా ఆడపిల్లని తీసుకొని వస్తున్నాము అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినా, కానీ మరి ఈ రేంజ్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మా సాయి, మా వీణా, ఎస్పెషల్లీ నక్షత్ర. వాళ్ళందరూ అక్కడ డెకరేషన్ చేస్తా అంటే దీని హడావిడి ఎంత ఉన్నదో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఎందుకంటే నిన్న హాస్పిటల్ దగ్గర నుంచి హాస్పిటల్లోనే లొల్లి పెట్టింది. చెల్లిని నాకు ఇచ్చేయండి, నేను అక్కను చెల్లిని ఇచ్చేయండి అని చెప్పి. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హడావిడి చేసి ఉంటుందో. నీ పేరు అక్క. ఎవరికి? చెల్లికేనా? ఇప్పటి నుంచి నువ్వు పాటలు అన్ని నేర్పిస్తావా చెల్లికి? పాటలు పాడతావా చెల్లికి? ఆడిపించుకుంటావా? ఆడిపించుకుంటావు స్కూల్? నువ్వు ఇస్తా, నేను ఎత్తుకుంటా. ఇస్తావా? నాకు రాదు నాన్న, నేర్పిస్తావా? ఏం పాట? నీకు మంచిగా పాడదు. ఎట్లా?
నాకు నేర్పిస్తావా? చెల్లి కోసం పాడతావా? ఆ? మరి నువ్వు పడుకో కాదు, నువ్వు చెల్లిని పడుకోబెడతావా? ఆ? ఆ? సహస్ర చెల్లి వస్తుందా? ఎప్పుడు వస్తుందంట? ఈ చెల్లి వచ్చింది, ఆ చెల్లి కూడా రావాలి ఇంటికి. అమ్మో ఇంటికాడు వచ్చి ఏదో భయపెట్టిపోయాడు, నాతో మాట్లాడారు. నాకు భయం వేసింది. భయం. అల్లరి ఇట్లనే ఉంటుంది, ఇంకా మించి ఉంటుంది. నాకు అర్థమైపోయింది మొత్తం సీన్ అంతా కూడా. కానీ సీరియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ. మంచి రోజు నా బిడ్డ ఇంట్లో అడుగు పెట్టింది. నిన్నటి నుంచి నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయినా, అసలు నిజమా కలనా నిజమా అని చెప్పి. ఎందుకంటే నాకు జరిగిన సిచ్యువేషన్ అట్లాంటిది అనమాట. ఇంకా నేను కళలోనే ఉన్నా అనుకున్నా. సో ఇప్పటి వరకు మమ్మల్ని మీరు ఎట్లయితే ఆదరిస్తున్నారు, ఎట్లయితే మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తున్నారు, ఎట్లయితే మీ ప్రేమ మా మీద చూపిస్తున్నారు, ఇక ముందు నుంచి కూడా. ఏంటి నాన్న నా డ్రెస్? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నాన్న. సరే బాయ్ చెప్దామా వాళ్ళకి? సో ఇక ముందు నుంచి కూడా మా ఫ్యామిలీ మీద, ఎస్పెషల్లీ మా బిడ్డ మీద కూడా మీ బ్లెస్సింగ్స్ కానీ మీ లవ్ కానీ ఎప్పుడు అట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. చలో బాయ్ చెప్దామా? బాయ్ చెప్పు. బాయ్.